या गुड मॉर्निंग, सुप्रभात। ओके ने आज टेंसेस रिवाइज करेंगे, 4 टेंसेस। ओके, तो मैं एक एक को पूछूंगा, बताइए। यस, 1 सेकेंड। ఓకే సార్, పవన్ గారు, కే పవన్ గారు, సార్ ఫస్ట్ సెంటెన్స్ సార్, నేను రోజు యోగా చేస్తాను। मैं रोज योगा करता हूँ। मैं रोज योगा करता हूँ। देखिए, मैं यहाँ ओनली लास्ट एंडिंग में जो वर्ब है वही टाइप कर रहा हूँ, तो पूरा सेंटेंस टाइप नहीं कर रहा हूँ। मैं मेन लास्ट है కదా। ఓకే, నేను రోజు యోగా చేస్తా అంటే मैं रोज యోగా करता हूँ, करता రెగ్యులర్ हूँ। యాక్షన్। ఓకే, నేను ఈ రోజు ఉదయం యోగా చేశాను। ఫినిష్। मैं आज सुबह योगा किया। मैंने किया। आज हाँ, सुबह योगा किया। యా। तो पहली बार आपने నే భूल गया కదా, నే మర్చిపోయారు, यस सर। తర్వాత పెట్టేశారు కదా। यस सर। అది यस सर। పెట్టకపోయినా ఏం కాదు, मैंने आज सुबह आज యోగా కియా, చేశాను। ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు ఉదయం యోగా చేయలేదు, నెగిటివ్ చెప్పండి। मैंने आज सुबह योगा नहीं किया। नहीं किया। ఓకే, క్లాస్ అయిపోయాక చేస్తాను। क्लास होने के बाद करता हूँ। करूँगा। क्लास होने के बाद करूँगा। రెగ్యులర్ లాంగ్వేజ్ వచ్చేసింది సరే। यस ఓకే, सर। హోనే కే బాద్ అంటే ఆఫ్టర్ ద క్లాస్ అన్నమాట, అయిన తర్వాత। ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ కాబట్టి కరుంగా। ఓకే, అంటే క్లాస్ హోనే కే బాద్ యోగా కరుంగా, యోగా यस। కరుంగా। ఇప్పుడు ఫర్ ओके सर। ఎగ్జాంపుల్ आपका दोस्त फोन किया, आप योगा कर रहे हैं, యోగా చేస్తూ ఉంటే నేను అడుగుతున్నాను, तो పవన్ तुम क्या कर रहे हो అంటే నేను యోగా मैं చేస్తున్నాను అని చెప్పా, నేను యోగా मैं చేస్తున్నా। मैं अब योगा कर रहा हूँ। मैं योगा कर रहा हूँ। ఓకే, యోగా చేయట్లేదు। मैं अब योगा नहीं कर रहा हूँ। मैं योगा नहीं कर रहा हूँ, मैं योगा नहीं कर रहा हूँ। कर रहा हूँ। ఓకే, ఎస్। ఓకే, నేను యోగా చేస్తాను అంటే ఫ్యూచర్ ఏమన్నారు? मैं योगा करूँगा। కరుంగా। ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు యోగా చేయను, చేయను। मैं आज योगा नहीं करूँगा। ఎస్, యోగా నహి కరుంగా। करूँगा। ఓకే సార్, గుడ్। నెక్స్ట్ జానీ గారు, సెకండ్ సెంటెన్స్। నువ్వు రోజు స్కూల్ కి ఎలా వెళ్తావు సార్? నువ్వు రోజు స్కూల్ కి ఎలా వెళ్తావు? तुम रोज स्कूल को कैसे जाते हैं? तुम रोज, फिर आपके सामने एक छोटा बच्चा है, उसको पूछना है, వాడిని అడగాలన్నమాట। ఓకే, నువ్వు రోజు స్కూల్ కి ఎలా వెళ్తావు, तुम तुम रोज तुम स्कूल कैसे जाते हो। जाते हो। ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ एक लड़की को पूछे सर, ఒక అమ్మాయిని అడగండి। तुम रोज स्कूल कैसे जाती हो? यस, कैसे जाती हो। अगर आपके सामने लड़की है तो जाते కాకుండా జాతి పెట్టాలండి। बोलिए सब लोग, कोई चुपचाप मत बैठे, సైలెంట్ కూర్చోవద్దండి। तुम रोज स्कूल कैसे जाती हो। ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ वो लड़की बोल रही सर आंसर। ఓకే, నేను రోజు ఆ స్కూల్ బస్ లో ఆటో స్కూల్ బస్ లో స్కూల్ కి వెళ్తానని చెప్పింది, స్కూల్ బస్ లో స్కూల్ కి వెళ్తాను। मैं रोज स्कूल बस में स्कूल जाती हो। जाती ఎవరు? जाती గర్ల్, ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ చెప్పింది। हम्म, హ్మ్, జాతి హూ जाती हूँ। కదా, అంటే తన క్యారెక్టర్ కూడా మీరే చెప్తున్నారు ఇప్పుడు, జాతి హూ। ఓకే, यस। ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఓ బచ్చా లేదా ఓ బచ్చి, అమ్మాయి స్కూల్ కి వెళ్తుంది అనమాట, అడగాలి, "ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు" అని అడగాలి। నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? तुम कहाँ जा रहे हो? जा जा, रहे हो, బాయ్ అయితే। जा, అదే గర్ల్, గర్ల్ అయితే అండి, जा रही हो। तुम कहाँ जा रहे हो। ఓకే, నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను స్కూల్కి వెళ్తున్నాను। मैं स्कूल जा रहा हूँ। जा रही हूँ। मैं मैं स्कूल जा रही हूँ, బాయ్ అయితే అండి, जा रहे हो। जा, जा रहा हो। मैं जा स्कूल रहा। जा रहा हूँ, मैं स्कूल जा रहा हूँ అంటాడు। रहा हूँ, रही। ओके, यस। ఓకే సార్, वो रोज 8 बजे को स्कूल जाता है, लेकिन 8:30 बजे 8:30 అయిపోయింది, మీరు అడుగుతున్నారు అనమాట। అరే స్కూల్ టైం అయిపోయింది, చెప్పండి, అరే స్కూల్ టైం అయిపోయింది। స్కూల్ టైం అయిపోయింది। स्कूल टाइम हो गया। స్కూల్ టైం हो गया, या స్కూల్ స్కూల్ టైం हुआ అనొచ్చు, हुआ हो गया। ఓకే, నువ్వు స్కూల్ కి వెళ్ళవా అని అడగాలి, నువ్వు స్కూల్ కి వెళ్ళవా। तुम स्कूल नहीं जाते? जाते ఉమ్, हो। ఉమ్, ఉమ్. ఎట్లా అడగాలి? వెళ్ళవా అంటే వాడు ఇంకా వెళ్ళలేదు కదా, ఏ టెన్స్ అది? फ्यूचर टेंस। ఫ్యూచర్ नहीं, టెన్స్ చెప్పండి। नहीं जाओगे। నై జావోగే క్యా। ఎస్, మీరేమన్నారు, నై జాతే క్యా అన్నారు కదా, అర్థమైపోయింది। బయట లాంగ్వేజ్ మాట్లాడేది అదే, కానీ రాంగ్ అది। ఓకే, వెల్యూ అంటే వెళ్ళవా, తుమ్ స్కూల్ నై జావోగే క్యా। అన్నాడు, మమ్మీ కడుపు నొప్పి వస్తుంది మమ్మీ, पेट का दर्द అంటమాట, మమ్మీ కడుపు నొప్పి వస్తుంది మమ్మీ। मम्मी पेट का दर्द।
आ रही है। पेट का दर्द अंడి యా पेट दर्द या पेट दर्द అంటే సరిపోద్ది पेट दर्द दर्द అంటే పెయిన్ అండి दर्द అంటే పెయిన్ पेट दर्द వస్తూ आ ఉంది रही आ रही है। ఆ రహీ హై पेट दर्द అయ్యాను నేను వెళ్ళను అని చెప్పాడు మమ్మీ నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను मैं नहीं जाऊंगा। నహీ జాऊंगा చూడండి అక్కడ నహీ జాऊंगा సగం హిందీ ఏంటి బోల్డ్ హిందీ ఇక్కడ వచ్చేస్తుంది మీకు నహీ జాऊंगा मैं అన్నాడు ఓకే అరే నువ్వు నిన్న కూడా స్కూల్కి వెళ్ళలేదురా అంది మమ్మీ నువ్వు నిన్న కూడా స్కూల్కి వెళ్ళలేదు तुम कल भी स्कूल नहीं जाए नहीं गया। ఎస్ తుమ్ కల్ भी స్కూల్ नहीं गया అరే అదే అమ్మాయి అయితే అండి तुम कल भी नहीं गई। ఎస్ తుమ్ కల్ भी స్కూల్ नहीं गई नहीं गई ఓకే ఎస్ నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళాలి నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళాలి तुम आज स्कूल जाना है। జానా హై చూడు నా స్ట్రక్చర్ ఒకటి వెళ్ళాలి చూడాలి చెప్పాలి తినాలి మాట్లాడాలి ఇది ఒకటి యాడ్ చేస్తాను ఇప్పుడు గుర్తుపెట్టుకోండి లీ వచ్చినప్పుడు నా హై పెట్టిన సింపుల్ గా యాక్చువల్ గా జానా చాహియే అంటారు కానీ ఈజీగా ఉంటుంది జానా హై యా జానా చాహియే చూడండి అక్కడ రోజు వెళ్తే జాతే హో వెళ్తున్నాడు కాబట్టి జా రహే హో వెళ్తే ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్ అయితే హో గయా యా హో అంటాం ఓకే ఎస్ సార్ గుడ్ ఓకే ఎస్ సార్ తేజ గారు థర్డ్ సెంటెన్స్ మ్యామ్ మీరు ఎక్కడ ఉంటారు థర్డ్ వన్ आ, మీరు ఎక్కడ आ, ఉంటారు आप कहाँ रहते हैं? यस आप कहाँ रहते हैं ओके जेंट्स लेडीज ने अड़गंడి आप कहाँ रहती है? रहती हैं तो मैं आपको पूछ रहा हूँ నేను మిమ్మల్ని అడుగుతున్నాను तेजा जी आप कहाँ रहती है आंसर बोलिए मैं हैदराबाद में रहती हूँ। मैं हैदराबाद में रहती हूँ। हूँ మైకి హూ అనమాట मैं हैदराबाद में रहती हूँ मैं हैदराबाद में रहती हूँ रहती हूँ। ఓకే ఎస్ ఓకే అంటే దీన్ని పాస్ట్ లో చెప్పాలనుకోండి అసలు మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది అది ఓకే నేను హైదరాబాద్ లో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా హైదరాబాద్ రాకముందు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఊహైల్ ప్లేసెస్ లో తాతేతిలు పెట్టాలి తాతేతిలు ఓకే అంటే हाँ। ఓకే మనం యాక్చువల్లీ హెల్పింగ్ వర్క్ నేర్చుకున్నాం కదండి మై यस। వహా థీ యహా థా हाँ। అలాగా ఓకే జస్ట్ కమింగ్ ఫ్యూచర్ టెన్స్ అన్నమాట మీరు హైదరాబాద్ రాకముందు హైదరాబాద్ ఆనేకే పహలే ఎక్కడ ఉండేవాళ్ళు हैदराबाद मैं हैदराबाद आने के पहले नो नो गुन पहले क्वेश्चन क्वेश्चन बताइए क्वेश्चन बोलिए हाँ हाँ। ఆ, మళ్ళీ చెప్పండి సార్। మీరు హైదరాబాద్ రాకముందు ఎక్కడ ఉండేవాళ్ళు आ, आप हैदराबाद आने के पहले कहाँ हाँ रहती कहाँ रहते हैं? थे थे అనాలన్నమాట हाँ। कहाँ रहते कहाँ रहते थे रहते थे। रहते थे ఎక్కడ ఉండేవాళ్ళు యాక్చువల్లీ ఇది ఒక వర్క్ షీట్ ఉంటుంది కావచ్చు చేపిస్తాను ఓకే ఎక్కడ ఉండేవాళ్ళు కహా రహతే థే అదే మీరు कहाँ ఇదే रह సెంటెన్స్ ఒక మేడం మేడం ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి కదా ఎట్లా అడగాలి మేడం మీరు హైదరాబాద్ రాకముందు ఎక్కడ ఉండేవాళ్ళు कहाँ रहती थी? అంతే కహరీతి ఇప్పుడు పాస్ట్ కదండి చూడండి డిఫరెన్స్ ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి మేడం మ్యామ్ ఆప్ కహా రహతీ హై అన్న హైదరాబాద్ రాకముందు అంటే పాస్టే కదా పాస్ట్ లో మరి తాతేతిలు పెట్టుకుంటాం పుంలింగ్ ఏకవచనం తా స్త్రీలింగ్ అయితే సారీ స్త్రీలింగ్ అయితే రెస్పెక్ట్ ఇస్తే మ్యామ్ ఆప్ కహా రహతే थे మా మేడం అయితే రహతీ థీ ఓకే అప్పుడు మీరు చెప్పండి మరి ఏదో ఊరు చెప్పండి మేము హైదరాబాద్ రాకముందు సమ్ ఏదో ప్లేస్ చెప్పండి నేను హైదరాబాద్ मैं రాకముందు हैदराबाद आने के पहले ఉమ్, मैं गुंटूर में रहती थी। రహతీ థీ ఉండేదాన్ని కదండి ఉండేదాన్ని అంటే పాస్ట్ లో ఉండేవాళ్ళు అనమాట రహతీ థీ అదే మీరు విత్ ఫ్యామిలీ అనుకోండి మేము ఉండే వాళ్ళం అన్నాం ఏమంటారు మేము గుంటూరులో ఉండే వాళ్ళం हम गुंटूर में रहते थे। విత్ ఫ్యామిలీ కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి రహతే ఓకే అది డిఫరెన్స్ ప్రజెంట్ లో అయితే ఇట్లా అంటాం పాస్ట్ లో ఉండే వాళ్ళం అలా అన్నాం అనుకోండి హూ ఐ ప్లేస్ లో తాతేతిలు పెడతాం సింపుల్ ఓకే మరి ప్రజెంట్ కంటిన్యూస్ లో ఎట్లా అండి ఇప్పుడు రోజు అయితే అది పాస్ట్ లో అయితే మీరు ఎక్కడ ఉంటూ ఉన్నారు అంటే మీరు ఎక్కడ ఉంటూ ఉన్నారు रह रही रही थी रही है। కాదు ఓకే ఇది सब लोग ध्यान से सुनिए ఓకే ఈ రహ్ అనే వర్బ్ కి ప్రెసెంట్ కంటిన్యూస్ యూసేజ్ లేదు ఎందుకంటే ఆల్రెడీ వర్బ్ లో రహ ఉంది కదండి ఆల్రెడీ వర్బ్ లో రహ ఉంది ఓకే మళ్ళీ రహ రహే హే బాగుందా సున్నేకి అచ్చా है क्या नहीं है అందుకే ప్రెసెంట్ కంటిన్యూస్ లో రహ వర్బ్ అవసరం లేదు ఇదే సింపుల్ ప్రెగ్నెన్స్ ప్రెసెంట్ టెన్స్ ఒకటే ఆప్ కహా రహతే రోజు ఉంటానే ఉంటాం కదా కాబట్టి అదే స్ట్రక్చర్ వాడొచ్చు మనం हाँ। ఎవరినైనా అడగాలన్నా ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ లో ఉన్నా ఆప్ కహా రహతే హై అని అడగాలి కహా రహ రహే హే
అనుకుంటు. ఓకే అప్ కహా రేతే హై, రోజు ఉంటారు, ఇప్పుడు ఉంటూనే ఉంటారు, సేమ్ రెండింటికి ఇదే. సో ఇప్పుడు తే బదులు హై పెట్టాలి. అంతే. ఓకే సార్. ఆ, మామూలు రెగ్యులర్ యాక్షన్, మామూలు మీరు మీరు ప్రెసెంట్ సింపుల్ టెన్సెస్ లో అడిగారు, ప్రెసెంట్ టెన్సెస్ కూడా అదే, ఇంకా రారయ్యే రాదు ఇంకా. ఓకే. ఓకే ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ లో అడగండి, మీరు నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటారు అని అడగండి, మీరు నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటారు. आप आप अगले साल में कहाँ आ, रहेंगे रहेंगे. नन्नु अडगंడి, मुझे पूछिए। आप कहाँ आप रहेंगे। हाँ रहेंगे. रहेंगे आप अगले साल कहाँ रहेंगे, ఓకే నేను నెక్స్ట్ ఇయర్ కూడా హైదరాబాద్ లో ఉంటాను అని చెప్పండి, నేను నెక్స్ట్ ఇయర్ मैं కూడా मैं హైదరాబాద్ లో ఉంటాను. मैं अगले साल भी ఉమ్, हैदराबाद में रहती रहें रहूंगा रहूंगा हो रहूंगी, रहूंगा అంతే. रहूंगी, रहूंगी అంతే. मैं अगले साल भी हैदराबाद में रहूं, रहूंगी. హైదరాబాద్ మే रहूंगी, మై यस. కాబట్టి आप వస్తారు ఇంకా తుమ్ అయితే, తుమ్ అండి ఇప్పుడు మీ ఫ్రెండ్ అడగాలి ఎక్కడ ఉంటావు నువ్వు నెక్స్ట్ ఇయర్, నువ్వు ఎక్కడ तुम ఉంటావు. अगले साल तुम अगले साल में कहाँ रहोगे रहोगे रहोगे, होगे. रहोगे. ఎస్ తుమ్ అగలే సాల్ కహా రहोगे, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటావు అని అడగాలి, కహా రहोगे. होगे. ఓకే, ఎస్ మ్యామ్, గుడ్. यस. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, నెక్స్ట్. సార్ రాహుల్ రోజు అబద్ధాలు చెప్తాడు సార్, రాహుల్ రోజు ఎక్కువ అబద్ధాలు చెప్తాడు. राहुल रोज Hmm, ज्यादा झूठ बोलता है. बोलता है కదా, ఎక్కువ చెప్తాడు, రోజు చెప్తాడు, రోజు బోల్తా है. రాహుల్ झूठ రోజు बोलता है. జూటో क्या बोलता बोलता है, है. बोलता है చెప్తాడు. ఓకే, ఓకే సార్ రాహుల్ ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు సార్. నో, జరుగుతున్నాం, రాహుల్ ఇప్పుడు అబద్ధం చెప్తూ ఉన్నాడు. राहुल अब झूठ Hmm, बोल తా बुलाया ప్లేస్ లో, తా ప్లేస్ లో రహా హై పెట్టింది సరిపోద్ది. बोल रहा है. బోల్ రహా హై, ఓకే. बोल रहा है. बोलता है ओके. रेगुलर एक्शन, तो हैबिचुअल एक्शन. अभी हो हो रहा है, रहा है. చెప్తున్నాడు. ఓకే అభి రాహుల్ झूठ बोल रहा है वो, बोल रहा చెప్తూ है वो. ఉన్నాడు. ఓకే, రాహుల్ రేపు కోర్టులో నిజం చెప్తాడు, నిజాన్ని సచ్ అంటాం కదా, రాహుల్ కోర్టులో నిజం చెప్తాడు రేపు. राहुल कल कोर्ट में ఉమ్, ఉమ్. सच बोलता ఫ్యూచర్, है. ఫ్యూచర్ కదా, బోల్తా అంటే రోజు కదా. बोल మరి बोल रहूंगा. టేబుల్ చూడండి, आपके पास टेबल है ना, టేబుల్ ఉందా, టేబుల్లో, టేబుల్లో ఫ్యూచర్ టెన్స్ లో థర్డ్ పర్సన్ కి స్ట్రక్చర్ ఏమని చెప్పండి. ఫ్యూచర్ టెన్స్ ఓంగా, ఓగే, ఏగా, ఎంగే నాలుగు ఉన్నాయి. एगा. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది సార్, तुम हो बोलेगी. ఏగా ఉందా, ఏగా ఉందా. एगा. అప్పుడు బోల్ बोलेगा. ప్లస్ ఏగా ఏమొస్తుంది, బోల్ ప్లస్ ఏగా ఏమవుద్ది, बोलेगा. బోలేగా అవుద్ది. అది మన మైండ్ లో కనెక్ట్ అయిపోవాలి అంతే. మీరు బోల్తా राहुल హై అంటే कल कोर्ट ఏమన్నారు, में. ఆ బోల్తా హై అంటే हाँ. రెగ్యులర్ యాక్షన్ అయిపోద్ది కదా, అది రేపు జరిగే యాక్షన్ కాబట్టి అది ఏగా बोलेगा. వస్తుంది. బోలూంగా, బోలోగే, బోలోగా, బోలేంగి, అది వచ్చే బోలేగా. ఓకే రేపు చెప్తాడు बोलेगा. కోర్టులో. కానీ राहुल మీరు को ఏమన్నారు, మామూలుగా జనరల్ గా కల్ బోల్తా హై అని సార్ కదా, बोलता है. ఏం అర్థమైపోద్ది బయట వాళ్ళకి, ఒక శ్రీనివాస్ గారు బాగానే మాట్లాడుతున్నారు హిందీ, సరే ఎక్కడ నేర్చుకుని అంటారు, తప్పని ఎవరు మనల్ని ఐడెంటిఫై చేయరు కూడా. కానీ ఎగ్జాక్ట్ గా అయితే మీరు बोलेगा. మాట్లాడింది గ్రామటికల్ గా అయితే రాంగ్ వస్తుంది అనమాట, యూసేజ్ పరంగా ఓకే అనిపిస్తుంది, బోలేగా. ఓకే ఇప్పుడు అయిపోయింది సార్, కోర్టు నుంచి బయటకు వచ్చాడు రాహుల్. నిన్న కోర్టులో నిజం చెప్పాడు లేదా అబద్ధం చెప్పాడు, చెప్పాడు అయిపోయింది. राहुल कल कोर्ट में झूठ ఉమ్, बोलता है. చెప్పాడుగా, అయిపోయిందిగా. बोला. పోలా, అది అది మనకి మైండ్ లో వచ్చేయాలి ఫిక్స్ అన్నమాట, అట్లా వచ్చినప్పుడే హిందీ మాట్లాడదాం. చెప్పాడు కాబట్టి బోలా, చెప్తాడు కాబట్టి బోలేగా, ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి బోల్ రహా హై, రోజు చెప్తాడు బోల్తా హై. ఇవి बोलता है. నాలుగు. నెక్స్ట్ ఇంకా ఉంటాయి, బోల్తా థా చెప్పేవాడు, నిన్న ఈ టైంలో చెప్తున్నాడు, కల్ ఈ సమయమే బోల్ రహా థా, బహుశా రేపు చెప్పొచ్చు, షాయద్ బోలేగా చెప్పాలి, బోల్నా హై చెప్పాలనుకుంటున్నాడు, చెప్పగలడు, చెప్పలేకపోయాడు, చెప్పనివ్వండి, చెప్పాల్సి వచ్చింది, చెప్పలేకపో ఇట్లా ఇంకా చాలా నేర్చుకుంటాం మనం. ఓకే, ఎస్ ఇంకా అట్లా అంటే దీని మీద అట్లా వస్తే వచ్చేస్తాను సింపుల్. बोलेगा. बोलेगा. ఓకే, ఎస్ సార్. వరలక్ష్మి గారు నెక్స్ట్ సెంటెన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. యా మ్యామ్, ఫిఫ్త్ సెంటెన్స్ అండి. అమ్మ ప్రతిరోజు, అమ్మ ప్రతి ప్రతి శుక్రవారం శుక్రవారం పూజ చేస్తుంది. माँ हर शुक्रवार पूजा करती हूँ.
करती करती है है కదండి. हाँ మా హర్ శుక్రవారం పూజ కర్తీ హై, ప్రతి है శుక్రవారం చేస్తుంది కాబట్టి తన హ్యాబిచువల్ యాక్షన్, ओके రెగ్యులర్ सर। యాక్టివిటీ కర్తీ హై. ఓకే. ఇప్పుడు అమ్మ పూజ గదిలో ఉంది, చెప్పండి సెంటెన్స్. అమ్మ పూజ గదిలో ఉంది. अब माँ पूजा कमरा ఆ, మే में है। హై, పూజ కమరే మే హై మమ్మీ. ఓకే. పూజ చేస్తుంది, ఇప్పుడు పూజ చేస్తుంది. माँ अब पूजा कर रही है। ఎస్, పూజ కర్ రही है మమ్మీ, అవి పూజ కర్ రही है. ఓకే. ఆ, ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడగాలి. అమ్మ ఈ రోజు సాయంత్రం ఏదో పూజ ఉందన్నమాట. అమ్మ ఈ రోజు సాయంత్రం పూజ చేస్తది. माँ आ, आज माँ आज का शाम पूजा ఆజ్ కా షామ్ వస్తుంది, ఆజ్ షామ్ సరిపోతుంది. ఆజ్ आज షామ్ शाम पूजा आ, చేస్తుంది పూజ करती है क्या। చేయలేదు, చేయలేదు, ఇంకా చేస్తది, చేస్తది. చేస్తది। ఫ్యూచర్ టెన్స్. फ्यूचर टेंस कर रही है क्या। నో, ఫ్యూచర్ क- టెన్స్. కర్ రही అంటే करे ప్రెసెంట్ టెన్స్. करे करेगी सर करेगी। కరేగి, చేస్తదా అని క్వశ్చన్ అడగండి. చేస్తదా అని. करेगी या क्या। కరేగి క్యా. ఇప్పుడు చేస్తది అంటే ఫిక్స్ అది, కరేగి. క్వశ్చన్ అడగడం ओके చేస్తదా, కరేగి క్యా. చేస్తది. చేస్తది. हाँ करेगी। చేయదు. हाँ नहीं करेगी। రేపు చేయదు, ఎల్లుండి చేస్తది. परसों करेगी। పరసోం కరేగి. నిన్న చేసిందా పూజ మమ్మీ, నిన్న చేసిందా. कल माँ पूजा किया। యా. ఇప్పుడు నే పెట్టాలా వద్దండి. పెట్టాలి సార్। ఏం చేసిందండి. పూజ చేశారు। పూజ చేశారు. ఓకే, మానే కల్ పూజ కియా. ఓకే. ఇప్పుడు పూజ స్త్రీలింగ్, ఇప్పుడు కియా అని సింపుల్ వాడేసాం కదా, పర్లేదు, అర్థమైపోయింది. ఇప్పుడు మనం నిజంగా హిందీలో మాట్లాడంటే పూజ స్త్రీలింగా పుంలింగ అండి. అట్లా మాట్లాడుకోవాలి. ఇట్లా తెలి మాట్లాడుకుని ఓకే, ఇప్పుడు పూజ స్త్రీలింగా పుంలింగం ఎవరికైనా తెలుసండి, పూజ స్త్రీలింగా పుంలింగం. ఓకే. తెలీదు। తెలీదా. పూజ ఎక్కువ ఆడవాళ్ళు చేస్తారు కదా, స్త్రీలింగ్ అయిపోద్దా. ఓకే. చాలా మంది అనుకుంటే పూజ దీర్ఘం ఉంది కదా, పుంలింగ్ శబ్దం ఉంటారు, కానీ పూజ అనేది హిందీలో స్త్రీలింగ్ శబ్దం. కానీ వాడాలంటే ఏమనాలి, మానే పూజ కీ అనాలి. కానీ ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడరు, చాలా తక్కువ, బుక్ లో ఉంటుంది అంతే. కియా. तो माताजी ने पूजा किया. किया। ఓకే మ్యామ్, గుడ్. ఎస్, ఇसी तरह ప్రాక్టీస్ करना है. ఇట్లా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది తప్ప ఏదో ఆ, చూస్తా ఉంటే ఇట్లా వింటం వల్ల ఏంటంటే రాదు. మెయిన్ థింగ్ అంటే మోర్ ప్రాక్టీస్. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది అంతే. ఓకే. ఎస్.